ఎస్ బేబీ, మనం కసోలికి వెళ్తున్నాం. ఏంటి కసోలికా? డాడ్ బర్త్డే కదా, అందుకే అక్కడికి వెళ్తున్నాం. మావయ్య కొరకరా అని కొయ్యలంటాడు. డాడ్ కి నువ్వంటే ఇష్టం లేదా? రిషి, తను నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్లూ బ్యాగ్ ఎక్కడుందో నువ్వు చెప్పు. కార్లో పెట్టావా? బ్యాగ్స్ అన్ని నువ్వే కదా కార్లో పెట్టావు. నేను వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను, గుర్తుందా? అన్నట్టు రిషి, మగాళ్ళకి కొన్ని బాధ్యతలుంటాయి. ఇక లగేజ్ కూడా ఉంటుంది కదా, అది హస్బెండ్ బాధ్యత అవుతుంది. ఈరోజు లెసన్ ఏంటంటే లగేజ్ మగవాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వావ్, ఎంత విశాలంగా ఉందో కదా. అవన్నీ వదిలే, నువ్వు ఇది చూడు. నీ గది. ఇది మా బెడ్రూమా? ఇంత పెద్దదా? అరే, ఇది మాస్టర్ బెడ్రూమ్ రా. రియలీ? ఇక అటు చూడు. ఓ గాడ్, ఈ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. మన మేఘాల్లో ఉన్నట్టుగానే అనిపిస్తోంది. బాగుంది కదా? చాలా బాగుంది. అందుకే కదా కొన్నాను. సరే విను, మీరిద్దరూ ఎప్పుడైనా వెకేషన్కి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇది నీ ఇల్లే. ఓ థ్యాంక్స్ అన్నయ్య. రిషి, నువ్వేం టెన్షన్ పడకు. నేను టాక్సీ స్టాండ్ యూనియన్ లీడర్తో మాట్లాడాను. సో రిలాక్స్ అవ్వు నువ్వు. తనే చండీగఢ్ నుంచి కసోలికి బ్యాగ్ డెలివరీ చేయడానికి వస్తాడు. బ్యాగ్ నేను ఆన్లైన్లో కూడా డెలివరీ తీసుకుంటాను కదా, కానీ ఆ బ్యాగ్ లోపల వస్తువులు ఉన్నాయో లేదో అనేది ఇంపార్టెంట్. ఇక మార్చుకోలేడు కదా? లేదు, స్నానం చేసిన తర్వాత అప్పుడు మార్చుకుంటా. నువ్వు వీడితో ఎలా ఉంటున్నావు? స్నానం చేయి, స్నానం చేయి. బాగుంది కదా? చాలా బాగుంది. నిజంగా కునాల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తనే లేకపోయి ఉంటే ఏమైపోయేదో. తన గురించి ఏమనుకున్నాడో ఓ ఏంటో. ప్లీజ్ రిషి, నువ్వు ప్లీజ్ అలా అనకు. తను చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. అన్నట్టు నేను ఒకటి చెప్పాలి. హ్మ్? బ్యాగ్ పోవడంలో ఎవరిదైనా తప్పుండొచ్చు, కానీ మీ వాళ్ళు చాలా తేలిగ్గా నిందంతా నా మీదే వేశారు, చూసావా? ఆ, నీకు తెలుసా, అంటే నేను ఇందులో కలగ చేసుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే నేను వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నిజమే, తప్పంత నాదే, చేసుకో. చూడు, చాలా బాగుంది కదా? అవును. అక్కడ హైవే ఉంటుంది. ఆ, అది నేరుగా సిమ్లాకి వెళ్తుంది. కొండకట్టు వైపు సిమ్లా ఉంటుంది, ఇటువైపు చండీగఢ్. అద్భుతంగా ఉంది కదా? వావ్, అటువైపు ఉందా? నాకు ఒక విషయం చెప్పు, నీ పని పూర్తయిందా? నేను వాళ్ళకి నేను కలవమని చెప్పాను, నీకు అది అందింది కదా? అది ఎప్పుడో అందిందిగా. ఇన్ఫాక్ట్ నేను నీకు థ్యాంక్స్ కూడా మెసేజ్ చేశాను. అంటే నువ్వు ఈ విషయంలో థ్యాంక్స్ పంపించావా? మరి ఇంకా దేని గురించి? నేనేమనుకున్నానంటే నువ్వు నాకు జనరల్గా థ్యాంక్స్ చెప్పావని. నీ లైఫ్లో భాగమైనందుకు, దాన్ని అందంగా మార్చినందుకు. అవును. నీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా, ఈ రోజు రాత్రి పార్టీ నీ తరపున. లేదు లేదు లేదు. కానీ బావా, ఇంకేం సాకు అది చెప్పదు. అకౌంట్ అయితే అందింది కానీ ప్రమోషన్ కాదు. ప్రమోషన్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎంబీఏ కావాలి కదా, నేను ఎంబీఏ చేయలేదు. వీపీ పొజిషన్ కోసం ఎంబీఏ మ్యాండేటరీ. ఎంబీఏ చాలా ఇంపార్టెంట్. యా, నాకెలా తెలుసు అనుకున్నావు? నేను ఒక ఆంట్రప్రెన్యూర్ చేసే అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటి? ఏంటి? ఎక్స్పాన్షన్, లీడర్షిప్, విజన్. కాదు కాదు, హైరింగ్. నేను ప్రతిరోజు పీపుల్ని హైర్ చేసుకుంటాను. ఇప్పుడు ఎంబీఏ చేయకుండా నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను హైర్ చేస్తాను. హైపోథెటికల్లీ. ఇన్ఫ్యాక్ట్ నా సలహా ఇదే, ఎంబీఏ చెయ్యి. మా నాన్న కూడా అదే చెప్పారు, చెయ్యరా ఎంబీఏ చెయ్యని. వెళ్దామా? యా. అన్నట్టు థ్యాంక్స్ బావా. వెయిట్, థ్యాంక్ యూ దేని గురించి? ఫ్యామిలీ ఉన్నదెందుకు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలుసు. కబీర్ వచ్చేనన్నా, గుడ్ బాయ్. రా 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 రా, ఈ ఒక్క ముద్ద పెట్టుకో. కబీర్, ఓ గాడ్, నువ్వెలా మేనేజ్ చేసుకుంటున్నావు వదినా? నువ్వు మళ్ళీ వదిన అని పిలవడం మొదలు పెట్టావా? వదిన అని పిలవకపోతే ఏమని పిలుస్తారు? అత్తయ్య తనెప్పుడు నన్ను స్వప్న అనే పిలుస్తుంది. ఎప్పట్లానే స్వప్న అని పిలిస్తే బాగుంటుంది. ఇప్పటికీ ఒకడు పుట్టాడు, ఇంకొకడు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రా నాన్న కబీర్. తనన్నది నిజమే, నేను తన్ని సప్న అనే పిలవాలి. పెట్టుకో, ఈ ఒక్క ముద్ద పెట్టుకో. గుడ్ బాయ్. అది తినేసి మళ్ళీ రా నాన్న. నిజంగా స్వప్న, నువ్వెలా మేనేజ్ చేసుకుంటున్నావు? వాడు చాలా మొండిగా ఓ తయారయ్యాడు. మై గాడ్, ఎంతగా చెడిపోయాడంటే గారాబం బాగా ఎక్కువైపోయింది. నీకు తెలుసా, ఇది హనీమూన్ పీరియడ్, అంటే 2వ త్రైమాసికం. నాకు 3వ త్రైమాసికం అంటేనే భయమేస్తుంది. రియలీ? మరి హనీమూన్ పీరియడ్ లో ఏమనిపిస్తుంది? బిడ్డ తంతున్నట్టు అనిపిస్తుందా? అప్పుడే కాదు, ఇప్పుడు ఎలా అంటే సీతాకొక చిలకలాగా రెపరెపలు ఆడుతున్నట్టుగా ఉంది. ఓ నో, నేను ఎక్కడ ముట్టుకోవాలి? నువ్వు సిద్ధంగా ఉన్నావా? యా, నేను రెడీ. ఎక్కడికైనా వెళ్ళాలా? కాదు, అంటే నువ్వు మమ్మీ అవడానికి సిద్ధంగా ఉన్నావా అని. ఏంటి మమ్మీ?
అవునమ్మా చూడు నువ్వు స్వప్న కంటే పెద్దదానివి అయితే? తనకు రెండో బిడ్డ రెడీ అవుతోంది నీకు మొదటి బిడ్డ కూడా లేదు ఇదేమైనా కిచిడియా రెడీ అవ్వడానికి? ఆ కిచడీ అనుకో భార్యాభర్తలిద్దరూ కలిసి వండాల్సి వస్తుంది ఓ గాడ్. మమ్మీ కిచిడి కోసం కూడా బియ్యం ఇంకా పప్పు రెండు అవసరం అవుతాయి. Hmm. ఇది నా ఒకదాని డెసిషన్ కాదు కదా. మేమిద్దరం రెడీగా ఉన్నప్పుడు కంటాలే. అంటే రిషి కావాలనుకోవట్లేదా అలాని కాదు. అది అది కాంప్లికేటెడ్. అంటే మమ్మీ మీకేంటి ప్రాబ్లం? మీకేం ప్రాబ్లం ఉంది మాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం మా ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు. ఏంటో ఈ కాలం పిల్లలు నేను తినిపిస్తానుడు. థ్యాంక్ యూ ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు మ్మ్. నేను రావచ్చా బాబు అత్తయ్య మీరా రండి. ఆ, ఇది నీకోసమే బాబు ఏంటిది? ఈసారి బర్త్డే యానివర్సరీ దేనికి మీకు గిఫ్ట్ ఇవ్వలేకపోయాం కదా ఇది చాలా ఎక్కువ అత్తయ్య. తీసుకో బాబు నాతో వాదించుకో ఇది మా ఆశీర్వాదం అనుకో థ్యాంక్ యూ. ఎంత చీకట్లో ఎందుకు కూర్చున్నావు కొంచెం నేచురల్ గా వెలుగు రా నువ్వు హ, ఇందాకెందుకో మరి రోహిణి ఆ కర్టన్స్ వేసేసింది అత్తయ్య. నీకు తెలుసా బాబు ప్రకృతి ప్రకోపానికి ఎప్పుడు గురి కావద్దు నీకు తెలుసా వరదలు ఎందుకు వస్తాయో వరదలా? ముంబైలో అయితే డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి అప్పుడు పైకి. కాదు కాదు అది ప్రకృతి ప్రకోపం మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం గ్లోబల్ వార్మింగ్. కాదు ఎలా అంటే డ్యామ్స్ నిర్మించడం హ? అంటే మనం ప్రకృతి ప్రవాహాన్ని ఆపుతున్నాం మనం నదుల ఉద్దేశాన్ని మారుస్తున్నాం ఇది తప్పు పూర్తిగా తప్పు వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి ఏది ఎలా ప్రవహిస్తుందో అలాగే ప్రవహించనివ్వాలి మీరన్నది నిజమే, నాకు అర్థమైంది అత్తయ్య. ఇలా చూడు ఎలా అంటే నదులకు ఒక ఉద్దేశం ఉంటుంది అలాగే జీవితానికి కూడా ఉంటుంది అంటే ఒక బిడ్డ పుడుతుంది తను పెద్దవాడవుతాడు స్కూలుకు వెళ్తాడు బాగా చదువుకుని యోగ్యుడవుతాడు తర్వాత పెళ్లి చేసుకుంటాడు తనకి పిల్లలు పుడతారు ఇదే ప్రకృతి నియమం ఇదంతా ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది నీకేమన్నా అర్థమైందా నాకు అర్థమైపోయింది. మేము పిల్లల్ని కనాలని మీరు కోరుకుంటున్నారు. పిల్లల్ని కాదు ముందు ఒకరినైనా మొదలు పెట్టండి ఇదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు అత్తయ్య. ఏదో రివర్ మీద డ్యామ్ అనవసరంగా కట్టేశారు. నేను రోహిణితో డైరెక్ట్ గా చెప్పాను తనేమందంటే నీకేదో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అయితే ఉంది, దానికి నేనేం విషయంగా ఫీల్ అవ్వట్లా. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కానే కాదు. నేను ఎంతగా ట్రై చేసినా సరే అది పాసిబుల్ కానే కాదు అత్తయ్య. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామో ముందుగా మీకే తెలియజేస్తాం. సరే పక్కా. థ్యాంక్స్ బాబు నీకు గుర్తుందా 7-8 ఏళ్లుంటాయేమో అప్పుడు మనం వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నీకు అది గుర్తుంది కదా? ఓ అయినా నువ్వేం చేసావంటే నువ్వు ప్రతిదీ చేసావు, అన్ని చోట్లకు వెళ్ళావు. నిజంగా నీలో ధైర్యం చాలా ఎక్కువ. నువ్వు ఎప్పుడూ ఫైటర్వే. ఆ బ్యాగ్ నేనే మర్చిపోయాను. అంటే దాన్ని ఎవరైనా మర్చిపోయారంటే అది నేనే. కానీ ఇది తనకి చెప్పొద్దు. నేను ఒప్పుకున్నానని తనకి చెప్పొద్దు. నేను కేవలం జనరల్గా చెప్పానంతే. తనేదో కోల్పోయినట్టున్నాడు. లేదు డాడీ, అలాంటిదేమీ లేదు. తన జాబ్ ఎలా ఉంది? జాబ్ బాగానే ఉంది, లేదని కాదు. నాకు అనిపిస్తోంది తనకి ఎంత యోగ్యత ఉందో అంత తనకు దక్కడం లేదని. మీకు తెలుసా తనకి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి, గొప్ప టాలెంట్ ఉంది, అలాగే బాగా కష్టపడతాడు. అయినా మిగతా వాళ్ళకంటే తను కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నేను చెప్పేది అర్థమైంది కదా? నేను అర్థం చేసుకోగలను. నీకు తెలుసా నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే అది ఏ సమయంలోనైనా సరే నువ్వు నాకు చెప్పు చాలు. అయినా నువ్వు నన్ను ఎప్పుడు ఏది అడుగు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే మిమ్మల్ని అడుగుతాను. ప్రామిస్? ప్రామిస్. బట్ డోంట్ వరీ, మాకు ఎంత అవసరమో మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉంది. ఓకే. డాడీ, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి, చాలా అందంగా ఉంది. కోనాలు చాలా లక్కీ కదా? అవును. చూడండి అక్కడ చిన్న చిన్న ఇళ్ళు ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయో కదా. పిచ్చిదానా, అవి ఇల్లు కాదు, మరి? అవి ఇసుక దెబ్బలు.
కాదు, గ్లాసెస్ పెట్టుకో, నువ్వు ముసల్దానం అయిపోయావు. నిజంగానా? ఓ గాడ్. ఓ, ఎంత క్యూట్గా ఉన్నావురా బాబు. పడిపోతా జాగ్రత్త. కబీర్, మమ్మీ ఎక్కడుంది? వెళ్ళి చూసిరా. వెళ్ళు మమ్మీ దగ్గరికి వెళ్ళా ప్లీజ్. హే పద. ఎక్కడికి? ముందు పద బాబు, నేను నిన్ను ఒక చూడుకి తీసుకెళ్తాను. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేయి. ఇది అలాంటి బాక్సే కదా, నేను ఓపెన్ చేయగానే బుస్సని పాము వస్తుంది. ముందు ఓపెన్ చేయి. ఏంటి బావా చిన్నపిల్లలు? నువ్వు వేరేదేదో తెచ్చావే. ఏంటిది? ఇది క్రీమ్ బావా. 2 పఫ్ఫులు లాగావంటే మేఘాల్లో తెలిపోతాం అంతే. వద్దొద్దు బావా, నాకు ఇలాంటివి వద్దు. మీ చెల్లికి తెలిసిందంటే నన్ను పంపించేస్తుంది పైకి. నువ్వొక పిరికోడివి. ఏంటి? పర్లేదు, తాగు. వద్దు బావా. అరే పట్టుకో, మగళ్ళ ఉండు, పిల్లళ్ళ కాదు. ఏం కాదు కదా. ఏమి కాదు, తాగు. నాకు ఇలాంటివి నచ్చు. నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఎంజాయ్ చేయి. డిస్కస్టింగ్, వెరీ డిస్కస్టింగ్. పదకొనాల్. रैंडम का है बुब्बा चाचा चौधरी का चाचा, इससे ट्यूशन लेता नासा जो इसका बस चल पाता पापा डेली सोप का जैसे विकिपीडिया है, पर्दाफाश करेगा चलता फिरता मीडिया है, जो पानी में भी चल जाए ये वो दिया है, पापा खुद तो बनता शेर बाकी चीटियां है. దరిద్రంగా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిట్ ఐడియాస్ ట్రెండింగ్.